హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం షార్ట్ గా హే బల్వంత్ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఈ సినిమాకి ముందుగా హే భగవాన్ అని టైటిల్ ఉండేది, కానీ సెన్సార్ ఇష్యూస్ వల్ల హే బల్వంత్ అయ్యింది. రివ్యూ ఇచ్చే ముందు మీకు ఒకటి చెప్పాలి, మీరు టైటిల్ కోసం అయితే వెయిట్ చేయకండి, ఎందుకంటే టైటిల్ కరెక్ట్ ఇంటర్వెల్ టైంలో వస్తుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఎమోషనల్ కూడా. ఫస్ట్ హాఫ్ విషయంకి వస్తే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బిజినెస్ ఏంటి అది స్టార్టింగ్ లోనే రివీల్ అయిపోతుంది. కానీ రివీల్ అయిన తర్వాత ఆ స్టోరీని ఎలా ముందుకు తీసుకొని వెళ్తారో అదే సినిమా. ఎటువంటి ల్యాగ్, బోరు కొట్టకుండా చాలా బాగా చూపిస్తారు. కానీ ఫస్ట్ హాఫ్ వస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ సుదర్శన్ గారు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. దానికి తోడు వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా హీరో హీరోయిన్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అందరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ హైలైట్ అయితే నరేష్ గారు. అంటే మనం నరేష్ గారి దగ్గర నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయము, కానీ అంతకు మించి అయితే ఉంటుంది ఇందులో. అయితే క్లైమాక్స్ ముందు నరేష్ గారితో హీరో రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఏ హీరోస్ అని తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఆ రిఫరెన్సెస్ మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ డైరెక్టర్ అయితే అనౌన్స్ చేశారు మహేష్ బాబు గారి రిఫరెన్స్ ఉంటుందని. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, అది సపరేట్. ఇంకా సినిమా చూస్తున్నప్పుడు ఒకటి అనిపించింది, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్ని బాగున్నాయి, ఏదో ఎమోషన్ మిస్ అయినట్టు. అప్పుడు లాస్ట్ 20 minutes లో ఎమోషన్ కనెక్ట్ అయ్యే సీన్స్ వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ ఎమోషన్ మెయిన్లీ ఆ సన్ అండ్ ఫాదర్ మధ్యలో ఉంటుంది, అండ్ బిజినెస్ కూడా సంబంధించిందే. సి గైస్, మనం ఇక్కడ డైరెక్టర్ని అయితే చాలా మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇటువంటి బిజినెస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా, లిమిట్ క్రాస్ అయినా సోషల్ మీడియాలో అయితే నెగిటివిటీ, ట్రోలింగ్ ఖచ్చితంగా అవుతుంది. కానీ డైరెక్టర్ మాత్రం చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే, ఒక బిజినెస్ కాన్సెప్ట్ హీరో వాళ్ళ ఫ్యామిలీ, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, వెన్నెల కిషోర్ గారి ఫ్యామిలీ మధ్యలో అయితే తిరుగుతుంది. ఈ మూవీ థియేటర్లో చూడడం వర్తా అంటే వర్తే బ్రో. కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ మూవీ మీరు చూస్తే ఏ బిజినెస్ కామెంట్ చేయండి, ఇంకా మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నా రివ్యూ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.